అడవిలో జీవనం సాగిస్తున్న పాండవులు అడవికి ఎందుకు వచ్చారో ఈ 9వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పాండురాజుకు కిందమ మహర్షి శాపం వల్ల అడవిలో వానప్రస్థ జీవితం గడపడం ప్రారంభించాడని గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఆ శాపం ఎందుకు వచ్చింది, దానివల్ల కలిగిన పరిణామమేంటో ఇప్పుడు చూద్దాం. ఒకనాడు పాండురాజు అడవిలో వేటాడుతుండగా పొదల్లో ఒక జంట జింకలు రతిక్రీడలో ఉండటం గమనించి బాణం వేశాడు. కాని అవి సాధారణ జింకలు కావు. కిందమ మహర్షి మరియు అతని భార్య జింక రూపంలో అక్కడ ఉన్నారు. బాణం తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహర్షి మరణించే ముందు పాండురాజుకు ఒక భయంకరమైన శాపాన్నిచ్చాడు. పాండురాజా, అమాయకమైన జీవులను క్రీడలో ఉండగా చంపావు. కాబట్టి నీవు కూడా ఎప్పుడైనా నీ భార్యతో శారీరకంగా కలిస్తే అదే క్షణంలో నీ ప్రాణాలు పోతాయి అని ఆ మహర్షి శాపాన్నిచ్చాడు. ఈ శాపం వల్ల పాండురాజు ప్రాణాలతో ఉన్న సంసార సుఖానికి దూరమయ్యాడు. అందుకే కుంతి తనకు ఉన్న మంత్రబలంతో దేవతల ద్వారా సంతానాన్ని పొందింది. కాని ఒక వసంతకాలంలో అడవియంతా పూలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న సమయంలో పాండురాజు తన రెండో భార్య అయిన మాద్రి అందానికి ముగ్ధుడయ్యాడు. మహర్షి ఇచ్చిన శాపాన్ని ఆ క్షణంలో మరచిపోయి ఆమెను కౌగిలించుకున్నాడు. అంతే, మహర్షి వాక్కు ప్రకారం మరుక్షణమే పాండురాజు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తనవల్లే భర్త మరణించాడని తల్లళ్ళిపోయిన మాద్రి పాండురాజు చితిపైనే దూకి సహగమనం చేసింది. అలా కుంతి 5 కుమారుల బాధ్యతను తీసుకుని అడవినుంచి తిరిగి హస్తినాపురానికి రావాల్సి వచ్చింది. పాండురాజు మరణంతో అనాథలైన పాండవులను తీసుకుని కుంతి హస్తినాపురానికి తిరిగి వచ్చింది. అక్కడ ఆమెకు ఎదురైన సవాలను మనం తర్వాట ఎపిసోడ్ చూద్దాం.